గోషామహల్ ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గోషామహల్ ఉస్మానియా ఆసుపత్రిపై పునరాలోచించాలని అన్నారు. గోషామహల్ గ్రౌండ్ లో ఆసుపత్రి కడితే పలు రోగాలు వస్తాయని స్థానికులు భయపడుతున్నారని చెప్పారు. ఆసుపత్రి నిర్మాణంపై స్థానికులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలని రాజాసింగ్ కోరారు. జనవరికి ఒక కొత్త ఉస్మానియా కట్టనికి గోషామహల్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారు వస్తున్నారని నాకు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఫోన్ చేసి మీకు ఇన్విటేషన్ ఇవ్వాలి, ఉస్మానియా కొత్త హాస్పిటల్ గోషామహల్ గ్రౌండ్లో కడుతున్నారు కదా, దానికి ఇనాగ్రేషన్ ఉంది, మీరు రావాలని నాకు సూపరింటెండెంట్ గారు కాల్ చేసినారు. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. గోషామహల్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ చందన్వాడి చాకనావాడి అంటారు, మొత్తం సరౌండింగ్ జనాలు. ఇక్కడ హాస్పిటల్ కడితే మాకు ఇబ్బంది వస్తుంది. కరోనా అట్లాంటి ఏదైనా ఒక రోగం వస్తే ఈ రోగంకి ట్రీట్మెంట్ ఇక్కడనే జరుగుతుంది. అక్కడి నుంచి వైరస్ మా దగ్గర రావచ్చు. అదేవిధంగా మార్చురీ ఇప్పుడున్న కండిషన్లో మనం చూడొచ్చు ఎట్లా వాసన వస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా మార్చురీ కడతారు, ఆ వాసన వల్ల మాకు ఇబ్బంది వస్తుంది. అట్లాంటి చాలా వరకు క్వశ్చన్ ఆన్సరు జనాల్లో ఉన్నది. నేను 3వ తారీఖు హైదరాబాద్ వస్తున్నా, కానీ మీరు ఇనాగ్రేషన్ పెట్టుకున్నారు, దానైతే మేము చేయలేము. కానీ మా పార్టీ నుంచి ఒక రిక్వెస్ట్ అయితే మీకు చేస్తున్నాము. జనాలు అడుగుతారు ఇక్కడ ఉస్మానియా వద్దు, అసలు ఎందుకు వద్దు అంటున్నారు వాళ్ళు. ఒకసారి వాళ్ళ మాటలు మీరు వాళ్ళకి పిలిచి అడగాలని నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక నివేదన చేస్తున్నా, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడే నాకు ఒక సమాచారం వచ్చింది. 31 జనవరికి ఒక కొత్త ఉస్మానియా కట్టనికి గోషామహల్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారు వస్తున్నారని నాకు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఫోన్ చేసి మీకు ఇన్విటేషన్ ఇవ్వాలి, ఉస్మానియా కొత్త హాస్పిటల్